టాప్ 5 బెస్ట్ ఫోన్స్ అయితే చెప్తే అండర్ 40K బడ్జెట్లో. ఫస్ట్ ఫోన్ వచ్చేసి మోటోరోలా S60 Pro 34,000 అట్లా ఉన్నది. కరెంట్ ప్రైస్ అయితే ఆఫర్ ప్రైస్ అయితే 31,000 అట్లా అయితే ఉన్నది. 12GB 512GB మోడల్ వచ్చేసి ఇదైతే 18 lakhs ప్రైస్ అయితే ఇంట్రొడ్యూస్ కూడా అయితే వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 8 సిరీస్ ప్రాసెసర్ అయితే ఇచ్చింది. దీంట్లో UFS 4.0 మీద వస్తుంది. డే టు డే లైఫ్ లో కూడా చాలా ఫాస్ట్ అయితే ఉన్నది. BGM అయితే మీకు 120 FPS లో అయితే హ్యాండిల్ చేస్తాను, కానీ 90 FPS అయితే మీకు స్టేబుల్ గానే అయితే వస్తాను ఈ ఫోన్ లో. దీంట్లో 6.7 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చింది. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. హలో మోటో UI మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. బ్లోట్వేర్ అయితే కొంచెం అయితే ఉంటుంది. 2+3 years అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్ లో. మీకైతే యాప్ డిస్ కూడా ప్రీమియం అయితే ఇచ్చిల్లు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిల్లు ఈ ఫోన్ లో. మీకైతే బ్యాక్ సైడ్ అయితే మీకు లెదర్ అయితే ఇచ్చిల్లు. ఫ్రేమ్ అయితే పాలికార్బోనేట్ ఫ్రేమ్ అయితే ఇచ్చిల్లు. IP6869 రేటింగ్ కూడా ఇచ్చిల్లు ఈ ఫోన్ లో. మీకైతే బ్యాక్ సైడ్ మీకైతే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చిల్లు. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. దీంట్లో టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది. టెలిఫోటో లెన్స్ తోటి జూమ్ చేసి ఫోటో తీస్తే బాగా ఫోటోస్ అయితే మీకైతే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి పోకో X8 Pro Redmi Turbo 5. రెండు ఫోన్స్ అయితే సేమ్ ఉంటాయి. బ్యాటరీలో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీకైతే పోకోలో కొంచెం తక్కువ బ్యాటరీ అయితే ఉంటుంది. Redmi Turbo 5 లో అయితే కొంచెం ఎక్కువ బ్యాటరీ అయితే ఉంటుంది. కాకపోతే ప్రైస్ కూడా మీకు అయితే కొంచెం ఎక్కువ ఉన్నది. Redmi Turbo 5 అయితే. రెండిట్లో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ i సిరీస్ అల్ట్రా ప్రాసెసర్ అయితే ఇచ్చిల్లు. 6.59 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ అయితే రెండిట్లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. రెండిట్లో UFS 4.1 మీద వస్తుంది. రెండు ఫోన్స్ అయితే BGM అయితే 120 FPS లో అయితే హ్యాండిల్ అయితే చేస్తాను. యావరేజ్ గా అయితే మీకు 90 FPS అట్లా వస్తాయి. రెండిట్లో డివైడ్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిల్లు. యాప్ డిస్ కూడా మీకు అయితే రెండు ఫోన్స్లలో ప్రీమియం అయితే ఉంటాయి. రెండు అయితే HyperOS మీద రన్ అయితే రెండు ఫోన్స్ అయితే మీకైతే 4+6 years అప్డేట్స్ అయితే వస్తాయి రెండిట్లో. మీకైతే మీకు పోకోలో అయితే 6500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. రెడ్మీలో 7000+ mAh బ్యాటరీ అయితే ఉంటుంది. రెండు ఫోన్స్లలో బ్యాక్ సైడ్ గ్లాస్ మెటల్ ఫ్రేమ్ కూడా ఇచ్చిల్లు. IP6869 రేటింగ్ కూడా ఇచ్చిల్లు రెండు ఫోన్స్లలో. మీకైతే కొన్ని కెమెరా సంపద అయితే స్క్రీన్ పని వేసినా ఒకసారి మీరు చెక్ అయితే అండి. రెండు ఫోన్స్ అయితే ఆల్మోస్ట్ మాక్సిమం సేమ్ వస్తాయి రెండిట్లో. మీకైతే ఫోటోస్ అయితే మీకు బ్యాటరీ అయితే ఎక్కువ కావాలనుకుంటే మీరైతే రెడ్మీ ఫోన్ అయితే తీసుకోండి. లేదు బ్యాటరీ అంత అవసరం లేదనుకుంటే మీరైతే పోకో ఫోన్ అయితే తీసుకోండి. మనీ అయితే సేవ్ చేసుకొని. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Oppo Reno 14. ఇదైతే 40,000 రూపీస్ లో వస్తుంది. ఆఫర్ ప్రైస్ అయితే మీకైతే. Antutu స్కోర్ కూడా 18 lakhs వరకు అయితే వచ్చింది. కెమెరాస్ కూడా బాగుంటాయి దీంట్లో. మీడియాటెక్ డైమెన్సిటీ i సిరీస్ ప్రాసెసర్ అయితే ఇచ్చింది. దీంట్లో UFS 3.1 మీద వస్తుంది. డే టు డే లైఫ్ లో కూడా చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. మీకైతే ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే. BGM అయితే మీకు 120 FPS లో అయితే హ్యాండిల్ చేస్తుంది. యావరేజ్ గా 90 FPS అట్లా వస్తుంది మీకు BGMI లో. 6.59 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. కలర్ OS 16 మీద రన్ అవుతుంది ఫోన్ వచ్చేసి. మీకైతే కలర్ OS మాక్సిమం ఫీచర్స్ అయితే అన్నీ అయితే ఈ ఫోన్ లో అయితే మీకైతే ఇస్తారు. ఫ్లక్స్ థీమ్స్ అవన్నీ ఇట్లా. ఇంకా 4+5 years అప్డేట్స్ చేస్తాయి ఈ ఫోన్ లో. మీకైతే బ్యాక్ సైడ్ గ్లాస్ ఇచ్చిల్లు. మెటల్ ఫ్రేమ్ కూడా ఇచ్చిల్లు ఈ ఫోన్ లో. మీకైతే 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ మీకైతే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిల్లు. కెమెరా సాంపుల్స్ కూడా బాగా వస్తాయి. జూమ్ చేసి తీసినప్పుడు అయితే 3x 3.5x పోర్ట్రేట్ 3.5x అట్లా కొన్ని శాంపుల్స్ అయితే స్క్రీన్ పని వేసినా ఒకసారి మీరు చెక్ అయితే అండి ఫోటోస్ అయితే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Realme GT7. ఈ ఫోన్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి 38,000 అయితే ఉన్నది. అండర్ స్కోర్ అయితే అరౌండ్ మీకు 25 lakhs వరకు అయితే వచ్చింది. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 9 సిరీస్ ప్రాసెసర్ అయితే ఇచ్చిల్లు. UFS 4.0 మీద రన్ అవుతుంది. 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. Realme UI 7 మీద రన్ అవుతుంది. 3 years 100W అయితే వస్తాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిల్లు. 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు ఈ ఫోన్ లో. మీకైతే 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి కూడా వస్తుంది ఈ ఫోన్ అయితే. మీకైతే బ్యాక్ సైడ్ మీకైతే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది. మీకైతే ఫోటోస్ కూడా బాగా వస్తాయి ఈ ఫోన్ లో. బ్యాక్ సైడ్ గ్లాస్ అయితే ఇచ్చిల్లు. పాలికార్బోనేట్ ఫ్రేమ్ అయితే ఇచ్చిల్లు ఈ ఫోన్ లో. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి నథింగ్ ఫోన్ 4A. వితౌట్ ఆఫర్స్ అయితే 40,000 అయితే ఉన్నది. ఆఫర్స్ అయితే 35,000 అట్లా ఉన్నది ఈ ఫోన్ వచ్చేసి. మీకైతే ఈ ఫోన్ డిజైన్ అయితే మీకైతే యూనిక్ అయితే ఉంటుంది. దీంట్లో ప్రొసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. UFS 3.1 మీద వస్తుంది ఈ ఫోన్ అయితే. మీకైతే డే టు డే లైఫ్ లో కూడా చాలా స్మూత్ అయితే ఉన్నది ఫోన్ అయితే. మీకైతే యూజ్ చేసేటప్పుడు అయితే 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. నథింగ్ OS మీద రన్ అవుతుంది ఈ ఫోన్ వచ్చేసి. మీకైతే ఇంకా 3+6 years అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్ లో. మీకైతే కస్టమైజేషన్స్ ఆప్షన్స్ కూడా ఇచ్చిల్లు. క్లాక్ లో మీరు కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు. హ్యాప్ డిస్క్ కూడా ప్రీమియం అయితే ఇచ్చిల్లు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిల్లు ఈ ఫోన్ లో. మీకైతే 5400 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. ఈజీగా స్క్రీన్ అండ్ టైం అయితే 8 hours అట్లా వస్తుంది. బ్యాక్ సైడ్ మీకైతే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఇచ్చిల్లు. కొన్ని కెమెరా సాంపుల్స్ అయితే స్క్రీన్ పని వేసిన ఫోటోస్ అయితే బాగా వస్తాయి. మీకైతే బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టికే. సైడ్స్ కూడా మీకైతే ప్లాస్టికే. ఒకసారి ఇవన్నీ ఫోన్స్ అయితే చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరైతే తీసుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై గైస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.